శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యన్మ వక్లరా. వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 10 పర్వాలు పూర్తి చేసాం. 11వ శాంతిపురంలో కూడా 165 అధ్యాయాలు పూర్తి చేసి 166వ అధ్యాయంలోని 73వ శ్లోకం చెప్పుకుందాం. అంతవరకు చెప్పుకున్నాం. 74 నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సాయినాథ్ మహారాజ్ की जय. आयुश्च तस्माल्लेभे तम नहुषश्च ततो भुवि ययातिर्नहुषाच्छापि पुरुस्तश्चात् तस्मात् सलब्धवान्. ఆయన నుండి ఆయువు నుండి నహుషుడు, నహుషుడి నుండి యయాతి నుండి పురువు ఆ ఖడ్గాన్ని పొందారు. అమూర్తురయసస్తస్మాత్ తతో భూమిశయో నృపః భరతస్యాపి దోష్యంతి లేభే భూమిశయా దశిం. పూరు చక్రవర్తి నుండి అమూర్తరయుడు, ఆయన నుండి భూమిసేనుడనే రాజు, భూమిసేను నుండి దుష్యంత కుమారుడైన భరతుడు ఆ ఖడ్గాన్ని పొందారు. తస్మాల్లేభేజ ధర్మజ్ఞ రాజన్ నైల విలస్తదా తతస్వైల విలాల్లేభే దుందుబారో నరేశ్వర. ఆయన నుండి ధర్మజ్ఞుడైన ఐలబిలుడు, ఆ ఐలబిలుడు నుండి దుందుమారుడు అనే రాజు పొందాడు ఆ ఖడ్గాన్ని. దుందుమారాస్య కంభోజా ముచుకుందస్తతో లభేత్ ముచుకుందాన్ మరుతస్యామృతాభిరవితః రైవతాద్ యవనాస్య యువనాస్వాతో రఘు ఇక్ష్వాకువంశజస్తస్మాత్ హరిణాశ్వ ప్రతాపవాన్ హరిణాస్వాదశిం లేభే సునకాదపి ఉసీనరో వై ధర్మాత్మా తస్మాత్ భోజ స యాదవ యదుభ్యస్య శిభిర్లేభే శిభేశ్చాపి ప్రతద్ధనాదష్టకశ్చ వృషధస్వోష్టకాదశి. దుందువారు నుండి కాంభోజుడు నుండి ముచుకుందుడు పొందారు. ముచుకుందుడు నుండి మరుత్తు నుండి రైవతు నుండి యువనాశుడు నుండి రఘువు, ఆయన నుండి హరిణాసుడు నుండి శునకుడు నుండి ఉసీనరుడు నుండి భోజుడు నుండి శిబి నుండి ప్రతద్ధనుడి నుండి అష్టకుడు నుండి వృషధస్సుడు ఈ ఖడ్గాన్ని పొందారు. వృషధస్వాద్ భరద్వాజ ద్రోణస్తస్మాత్ కృపస్తతః తతస్యం ప్రాతృభిః సార్ధ పరమాసిమవాప్తవాన్. వృషధస్సు నుండి భరద్వాజుడు నుండి ద్రోణుడు, ఆయన నుండి కృపుడు, ఆయన నుండి సోదరుడితో కూడా నీవు ఆ ఉత్తమ ఖడ్గాన్ని పొందావు. కృత్తికాస్తస్య నక్షత్రం అసేరగ్నిశ్చ దైవతం రోహిణి గోత్రమస్య రుద్రస్య గురురుత్తమ. ఆ అసికి కృత్తిక నక్షత్రం అగ్నిదేవత, గోత్రం రోహిణి, ఉత్తమ గురువు రుద్రుడు. అసేరష్టోహి నామాని రహస్యాన్ని నిబోధయే పాండవే సదా యాని కీర్తియన్ లభతే. జయం పాండునందన. ఈ అసికి రహస్యమైన పేర్లు 8 ఉన్నాయి. అవి కూడా చెప్తాను, తెలుసుకో. వాటిని కీర్తిస్తే జయం లభిస్తుంది. వసన ఖడ్గ తీక్ష్ణ ధారో దురాసద శ్రీగర్భో విజయశ్చేవ ధర్మపాలస్తథైవచ. ఈ ఖడ్గానికి ఎన్ని పేర్లు అంటే, అసి అని ఒక పేరు, విశస్సునం అని ఒక పేరు, సరే ఖడ్గం ఒక పేరు, తీక్ష్ణధారం అని మరొక పేరు, దురాసదం, శ్రీగర్భం, విజయం, ధర్మపాలం, ఇవి 8 నామాలు ఖడ్గానికి. అగ్రిం ప్రహరణానాంచ ఖడ్గో మాద్రవతీ సుత మహేశ్వర ప్రణీతస్య పురాణే
నిశ్చయంగత ఓ మాద్రీపుత్ర నకులుడికి చెప్తున్నాడు ఇదంతా కూడా. ఖడ్గం అన్ని ఆయుధాల్లోకి శ్రేష్టమైనది నాయన. మొట్టమొదట దీన్ని రుద్రుడు ఉపయోగించాడు. పురాణాలు దీని శ్రేష్టతను చెప్పాయి. పైన చెప్పిన నామాలన్నీ కూడా పురాణాల్లో నిశ్చయించబడినవే. పృథుస్తూత్పాదయామాస ధనురాజ్యమరిందమ తేనేయం పృథ్వీదుక్త సస్యాని సుబహూన్యపి ధర్మేణ చేదా పూర్వం వైన్యేవ పరిరక్షత. శత్రునాశకుడైన పృథురాజు ధనస్సును సృష్టించినవాడు. ఖడ్గం గురించి అయిపోయింది, ధనస్సు గురించి చెప్తున్నాడు. అడగకుండా అని చెప్తున్నాడు ఈ విషయం భీష్ముల వారు నకులుడికి. ఆయనే ఈ పృథ్వీ నుండి నానా విధాలైన బీజాల్ని పిదికాడు, సస్యాలు. వేణుని కుమారుడైన పృథ్వీ చక్రవర్తి మొదటి నుండి కూడా ధర్మపూర్వకంగా ఈ భూమిని రక్షించాడు కాబట్టి ఆయన పేరునే ఈ భూమి పృథ్వీ అని పిలువబడుతుంది. తదే తదాశం మాత్రేయ ప్రమాణం కర్తుమరసి అశేష పూజా కర్తవ్య సదా యుద్ధ విశారదై మాతృపుత. ఇది మహర్షుల యొక్క ఉద్దేశం అయ్యా. దీన్ని ప్రమాణంగా గ్రహించి విశ్వసించు. యుద్ధ విశారదులైన వారు ఎప్పుడు ఖడ్గాన్ని ఉపయోగించాలి, పూజించాలి కూడా. ఇచ్చేవో ప్రథమకల్ప వ్యాఖ్యాతస్తే సువిస్తరా అపేరుత్పత్తి సంసర్గ యథావత్ భరతర్షభ భరతవంశ శ్రేష్ఠ. ఈ ఖడ్గోత్పత్తి వృత్తాంతాన్ని విస్తారంగా ఉన్నట్లు చెప్పాను. దీనివల్ల ఆయుధాల్లో మొట్టమొదట ఖడ్గమే ఉత్పన్నమైంది అనే విషయం స్పష్టమైంది. సర్వధై తదిదం శ్రుత్వా ఖడ్గ సాధనముత్తమం లభతే పురుష కీర్తిం ప్రేత్యచానంచమస్నుతే. ఖడ్గ ప్రాప్తికి సంబంధించిన ఈ ఉత్తమ విషయాన్ని విన్న పురుషుడు ఈ లోకంలో కీర్తి పొందుతాడు. దేహత్యాగానంతరం అక్షయ సుఖం పొందుతాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని ఆపద్ధర్మ పర్వని ఖడ్గోత్పత్తి కథనే షట్షధిక శతమోధ్యాయ. ఇది మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 166వ అధ్యాయం. రేపు 167వ అధ్యాయం చెప్పుకుందాం, ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమైషా గో బ్రాహ్మణేభ్య శుభం స్తరిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.